అందరికీ నమస్కారం. రబీ 2023-24 సిఎంఆర్ ప్రొక్యూర్మెంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది. రైస్ మిల్ మరియు బఫర్ గోడౌన్ ట్యాగింగ్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. ఏ మిల్ అయినా సరే ఒక బఫర్ గోడౌన్కే ట్యాగ్ అయి ఉంటుంది. ఇదివరకు జిల్లాలో ఉన్న అన్ని ఆపరేటింగ్ బఫర్ గోడౌన్లు మిల్లర్ లాగిన్లో కనిపించేవి. ఇప్పుడు అలా లేదు. ముందుగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ సీజన్ స్టార్టింగ్లో ఏ మిల్లుని ఏ బఫర్ గోడౌన్కి సిఎంఆర్ డెలివరీ చేయడానికి ట్యాగ్ చేస్తారో ఆ ఒక్క గోడౌన్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ గోడౌన్లో స్పేస్ లేకపోవటం కానీ అప్పుడు వేరే గోడౌన్ మార్చడం జరుగుతుంది. ముందుగా డిఎం లాగిన్లోకి ఎంటర్ అవుతాం. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ లాగిన్లో సిఎంఆర్ రిలేటెడ్ న్యూ, దీంట్లో సిఎంఆర్ మిల్ గోడౌన్ మ్యాపింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సీజన్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏ మిల్స్ అయితే సిఎంఆర్లో పార్టిసిపేట్ చేయడానికి యాక్టివ్ అయి ఉన్నాయో ఆ మిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర చెక్ బాక్స్ ఉంది. ఆ చెక్ ఏదైతే మిల్లుని ఏ గోడౌన్కి ట్యాగ్ చేయాలనుకుంటున్నారో అక్కడ చెక్ చేసుకోవాలి. అది సీజన్ స్టార్టింగ్లో ఒకసారి చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి ఈ మిల్లు తీసుకున్నాము. ఇక్కడ అంతకుముందు ఏదైనా ట్యాగ్ చేసి ఉంటే ఆ సీజన్లో ఆ గోడౌన్ పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేయలేదు కాబట్టి డాష్ కనిపిస్తుంది. ఇప్పుడు గోడౌన్స్ సెలెక్ట్ చేసుకుందాం. జిల్లాలో ఉన్న గోడౌన్స్ అన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ గోడౌన్ని ట్యాగ్ చేయడానికి సెలెక్ట్ చేసాము. ఒకేసారి అన్ని గోడౌన్స్ సెలెక్ట్ చేసుకుంటూ చేసేయచ్చు, లేదా ప్రత్యేకంగా ఒక గోడౌన్ కావాలన్నా మ్యాప్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఓకే, క్లోజ్. ఇప్పుడు చూస్తే ఈ మిల్లు ఎస్డబ్ల్యూసి భీమవరంకి మ్యాప్ అయి ఉంది. అంతకుముందు అయితే డాష్ ఉంది. తర్వాత ఈ గోడౌన్ని ఈ మిల్లుకి మ్యాపింగ్ మార్చాలనుకుంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ లాగిన్లో అది సాధ్యపడదు. అది హెడ్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తే హెడ్ ఆఫీస్ లాగిన్లో మార్చడానికే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మొదటిసారి మ్యాప్ చేసే ముందు చూసుకోవాలి. మాటికి మార్చడానికి ఉండదు. సీజన్లో ఒక్కసారే. తర్వాత ఈ గోడౌన్ ఏదైనా నిండిపోయి వేరే గోడౌన్ మార్చాల్సినప్పుడు హెడ్ ఆఫీస్ తెలియజేస్తే అక్కడ మార్చడం జరుగుతుంది. ఆ మిల్లర్ లాగిన్లోకి వెళ్ళి ఒక సిఎంఆర్ ట్రక్ షీట్ జనరేట్ చేయటం చూద్దాము. ఇది రైస్ మిల్లర్ లాగిన్. దీంట్లో ఏం మార్పు అయితే ఏం లేదు, అంతా మామూలే. కాకపోతే ఇదివరకు జిల్లాలో ఉన్న గోడౌన్స్ అన్నీ కనిపించేది. ఇప్పుడు ఏదైతే ట్యాగ్ చేసిన గోడౌన్ ఉందో ఆ గోడౌన్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇందాక ఎస్డబ్ల్యూసి భీమవరం మ్యాప్ చేసి ఉంది ఈ మిల్లుకి. ఆ ఒక్క గోడౌన్ కనిపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా మిగతా అన్నీ మామూలే, ఎప్పట్లాగే ఈ వివరాలన్నీ మనం ఇవ్వటం మామూలే. ఇక్కడ సబ్మిట్, ఓకే. జనరేట్ సిఎంఆర్ డెలివరీ ఫామ్ క్లిక్ చేస్తేనే యూనిక్ ఏసీకి నెంబర్ వస్తుంది. 259 యూనిక్ ఏసీకి నెంబర్, మిల్లు పేరు, గోడౌన్, ఏ వెరైటీ, ఇవన్నీ మామూలుగా అన్నీ మామూలే, ఏ మార్పు అయితే ఏం లేదు. 259 యూనిక్ ఏసీకే నెంబర్. ఇప్పుడు గోడౌన్ లాగిన్లో చూద్దాం. ఇది గోడౌన్ మేనేజర్ లాగిన్. ఫస్ట్ వేమెంట్, సిఎంఆర్ వేమెంట్ ఎంట్రీ. ఇక్కడ 259 యూనిక్ ఏసీకే నెంబర్. ఇక్కడ ఒకటి మెల్లస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
రబీ 2023-24 నుంచి మ్యాక్సిమం ఒక కన్సైన్మెంట్ నెట్ వెయిట్ వచ్చి 290 క్వింటాల్ మాత్రమే తీసుకుంటుంది సిస్టమ్. అంతకన్నా ఎక్కువ తీసుకోదు. 145 కేజీలు మైనస్ వరకు వచ్చినా తీసుకుంటుంది. టీఏ లాగిన్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక కన్సైన్మెంట్ పేమెంట్ అయిన దగ్గర నుంచి 4 రోజుల్లోపు ఆ కన్సైన్మెంట్ని యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయకపోతే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ లాగిన్లోకి ఆ కన్సైన్మెంట్ యొక్క వివరాలు దానిలోకి వెళ్తాయి. టీ ఎంటర్ చేయడానికి ఉండదు. 259 యూనిక్ కేసీకే నెంబర్. ఇక్కడ మిగతా పారామీటర్స్ అన్ని ఎంటర్ చేసి యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్, లేదా రిజెక్ట్ అయితే రిజెక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రైస్ మిల్ మరియు బఫర్ గోడౌన్ యొక్క ట్యాగింగ్ మొదటిసారి మాత్రమే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ లాగిన్లో ట్యాగింగ్ చేయడానికి ఉంటుంది. ఆ తర్వాత మార్పు చేయాలంటే మాత్రం హెడ్ ఆఫీస్కి తెలియజేసి ఎందుకు మార్చాలనుకుంటున్నారో ఏంటో తెలుసుకొని చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అందుకని ముందు ట్యాగ్ చేసేటప్పుడే కరెక్ట్గా ట్యాగ్ చేసుకోండి. మాటికి మార్చడానికి ఉండదు. అందరికీ ధన్యవాదాలు.